నంద్యాలలో 8 గంటల పాటు ఉత్కంఠకు గురి చేసిన చిన్నారి అదృశ్యం కేసు సుఖాంతమైంది. వైఎస్ఆర్ నగర్కు చెందిన చిన్నారి ప్రణవి ఇంటి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు డయల్ 112కు సమాచారం అందించారు. ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాలతో అదనపు ఎస్పీ సున్మంత్ రామనాథన్, ఏఎస్పీ చిన్నికృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులు రాత్రంతా గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫోటేజీలు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిసర ప్రాంతాలను జల్లెడపట్టారు. చివరకు కాలనీ సమీపంలోని జొన్న చేనులో చిన్నారి ప్రణవి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది. వెంటనే చిన్నారిని సురక్షితంగా తల్లికి అప్పగించారు. 8 గంటల పాటు ఉత్కంఠ రేపిన ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ సునీల్ శరణ్ అభినందించగా స్థానికులు పోలీసుల సేవలను ప్రశంసించారు. ఎంతమంది తిరిగినాం మేము కనపడలేదు. రాత్రి తెచ్చి ఒక 20-30 మా బాధ అది సార్. ఓకే.